ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన ప్రభు, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. పాపలం దౌర్భాగ్యులమైన మమ్మల్ని ప్రేమించి పరలోకం విడిచి లోకంలోనికి వచ్చారు. మా పాపపు శిక్ష యావత్తు సిలువలో భరించారు. మీరు కార్చిన పరిశుద్ధ రక్తధారలతో మా పాపంలో అపరాధము నుండి మాకు విడుదల విమోచనం ఇచ్చినందుకు వందనాలు. విశ్వాసం ద్వారా కృపచేతు గొప్ప రక్షణ దయచేశారు. మీరు అనుగ్రహించే రక్షణ ఏదైనా రక్షణ వరకు భద్రపరుస్తున్నారు. ఒకడు తన కనుపాపను కాపాడినట్లు కాపాడుతున్నారు. దేవా, మీకు స్తోత్రాలు. ఏ మంచి లేని మా జీవితాలు మీ మంచితనం అంతా కనుపరుస్తున్నారు, అనుభవింపజేస్తున్నారు. స్తోత్రాలు. కర్మేలు ప్రార్థనా మందిరంలో మీరు ఉంచిన కొత్త శేషం బట్టి స్తుతిస్తున్నాను. గడిచిన దినాల్లో చూపిన కృపకై వందనాలు. మరొక పరిశుద్ధ ప్రభుదినం మా జీవితాల్లో దయచేసినందుకు స్తుతిస్తున్నాను. లోకమంతట్లో చెదిరిన సమస్త పరిశుద్ధులు మీ రక్తం చేత విమోచింపబడిన బిడ్డలందరూ ఈ దినం మిమ్మల్ని ఈ సమయం ముందు ఆరాధిస్తుండగా వారితో ఏకీభవించే స్థలంలో మేము కూడా కొద్దిశేషంగా కూడి రావడానికి కృపణిస్తున్నందుకు వందనాలు. దేవా, హెబ్రోన్ సహవాసం అంతటిని జ్ఞాపకం చేసుకుంటాం. మమ్మల్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. కూడిగా ఆదరించేంత వరకు శిక్షితం వహించి రాగలిగిన వారిని బట్టి స్తోత్రాలు. మార్గ మధ్య మంది ఉన్నవారు క్షేమంగా రావడానికి సహాయం చేయండి. ఇళ్ళ వద్ద ఉన్నవారు త్వరపడి బయలుదేరేటట్లు కృప చూపు. అనారోగ్యాలు రాలేకపోతున్న వారికి మరొక తరుణం దయచేయండి. ఇది నా ఆశీర్వాద భాగం అనుగ్రహించండి. నిర్లక్ష్యంగా ఎవరి ఇళ్ళ వద్ద ఉండిపోకుండా కృప చూపండి. సమయం దీవించండి. కూడిగా ఆదరించేంత వరకు శిరసత్వం వహించండి. పాడుకునే పాటలు దయచేయండి. ఏ కంఠమేక తాత్పర్యం, ఏక భావం, ఏక తాళంతో పాటలు పాడి మిమ్మల్ని మహింపరచుటకు సహాయం చేయండి. తండ్రి, వాద్యాలు వాయించే వారి కృపనివ్వండి. ఆరాధన వర్తమానం కొరకు, బల్ల వర్తమానం కొరకు మీ దాసుని జ్ఞాపకం చేసి కొలుతున్న ఆత్మతో నింపండి. వర్తమానం దయచేయండి. మీ దాసుని నోట మీ మాటలు ఉంచండి. మీ దాసుని బలహీనతలు ఎరిగిన దేవుడు, మీ పునరుత్థాన శక్తి నింపండి, బలపరచండి. మాట్లాడుతూ శక్తి ఇచ్చండి, కృప చూపండి. స్తోత్రాలు చెల్లిస్తూ నడిపించుటకు కృపనివ్వండి, బలపరచండి, సహాయించండి. మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి. మీ సన్నిధి కాంతి మా మీద ఉదయింపచేయండి. సమాధానం స్థిరపరచండి. ఆత్మతో సత్యం యథార్థంగా ఆరాధించినట్లు యోగ్యమైన రీతిలో బలలో చేయముంచినట్లు సహాయం చేయండి. రావలసిన వారు త్వరపడి వచ్చే మనస్సు దయచేయండి. ఆలస్యం చేసి శత్రుకార్యం లయపరచండి. కనికరం చూపండి. మీ చేతులుగా అప్పగించుకుంటూ కృపను కోరుకుంటూ ఎంతోమంది ప్రభువా మాకంటే మంచివారు ఈ సమయాన్ని చూడలేక గతించారు. మీరు మమ్మల్ని ఇంకా సజీవులుగా ఉంచారు. ఇదే గొప్ప ధాన్యత. దీన్ని మేము గుర్తించిన వారమే నిర్లక్ష్యం చేయక మిమ్మల్ని స్తుతించే వారంగా, మీ ఇంట్లో మిమ్మల్ని మహింపరిచే వారంగా ఉండటకు కృప చూపు. మేలు దయచేయండి. యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆరాధించుకునే ముందుగా కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు. 1వ వచనం నుండి 7వ వచనం వరకు మార్చి చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు మార్చి చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా
నేను చూచితిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనిను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కనులారా చూచి తిననుకొంటిని. కలిసి చదువుకుందాం. ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపము ప్రాయశ్చిత్తమై నీ దోషం తొలగిపోయెను అనెను. ప్రభు సహాయం కోసం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. యేసు ప్రభు వందనములైన స్తుతులు అర్పిస్తున్నాము. చదువుకుని లేఖన భాగములు మా గమనములో బోధించండి. మీ దాసుని కొలుతరిన ఆత్మతో నింపండి, బలపరచండి, వాడుకుని మహిమ పొందండి. యేసు ప్రభు వారి నామంలో దేవా, రాగలిగిన వారిని బట్టి స్తోత్రాలు. రావలసిన వారు ఉన్నారు, వారు త్వరపడి వచ్చే మనసు దయచేయండి. ఆటంకములు ఉంటే తొలగించండి, కృప చూపండి, క్షేమం అనుగ్రహించండి. యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. ఆ మాటలు ఇప్పుడు మనం ధ్యానించం. కారణం, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఎట్లా చూసాడు? అసలు ఎక్కడున్నాడు యెషయా? బహుశా యెషయా యాజక సంతానం వాడు అయి ఉండొచ్చు. అయితే యెషయా ఎక్కడున్నాడంటే దేవాలయం నిండుకొనెను అని అన్నాడు. ఇది దర్శనమా? బహుశా దర్శనం అయి ఉండొచ్చు. అయితే ఆయన ఎవరిని చూశాడు? ఉన్నతమైన సింహాసనం, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. రాజైన ఉజ్జియాకు కూడా సింహాసనం ఉంది. అది ఇప్పుడు సొలొమోను చేయించినటువంటి సింహాసనం. ఆ సొలొమోను సింహాసనం చాలా ఉన్నతమైనది. దాని కుడి ఎడమలుగా సింహాసనానికి సింహాలు ఉండేవిట. బంగారపు సింహాసనం ఉంది అది. దాని మీద ఉన్నవాడు రాజు. ఆయన చనిపోయాడు. ఆయన కుష్టి వ్యాధి వచ్చింది. ఆయన దేవుని మందిరంలోనికి వచ్చి యాజకులే తప్ప ఎవరినో వేయకూడని ధూపం వేయటానికి ముందుకు వచ్చాడు కనుక దేవుడు అతన్ని మొత్తాడు. అతను కుష్టి వ్యాధి వచ్చింది. అతను ఇక మందిరంలోనికి మరల రాలేదు, ఊరికి దూరంగా ఉన్నాడు. తర్వాత చనిపోయాడు. తర్వాత ఆ సంవత్సరంలో అంటున్నాడు, అంటే ఉజ్జియాను జ్ఞాపకం చేశాడు. ఆ సంవత్సరంలో ఈయన దర్శనం చూశాడు. ప్రభు ఆసీనుడై ఉండగా ఉన్నతమైన సింహాసనం, అంటే ఈ లోక సింహాసనముల కంటే ఉన్నతమైనది, రాజుల సింహాసనముల కంటే ఉన్నతమైనది దేవుని సింహాసనం. అంత ఉన్నతమైన సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు, అంటే కూర్చున్నాడు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. ఇప్పుడు ఈయనకి ఏం కనిపిస్తోంది? చొక్కాయి అంచులు చొక్కాయి అంచులు అంటే ఇదిగా చివర ఉన్నదన్నమాట, అంతే. ఆ అంచులే దేవాలయం అంతా నిండిపోయాయిట. అంటే ఇప్పుడు ఆయన ఎక్కడ నిండి ఉంటాడు? ఆకాశమంతా నిండిపోయి ఉంటాడు ఆయన. అంత గొప్ప దేవుడు. చొక్కాయి అంచులే దేవాలయం నిండుకున్నట. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. ఆయన శరాపులను చూశాడు. శరాపులు అంటే కిందనంటాడు మహాదూతలు. దేవుని చుట్టూ వారు ఉన్నారు, మహాదూతలు. వారేం చేస్తున్నారట? వారికి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో ముఖం కప్పుకున్నారు.
2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు, రెంటుతో ఎగురుతున్నారు. ఎగురుతూ ఏమంటున్నారు? 3వ వచనం, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. గాన ప్రతిగానములు అంటే వాళ్ళు 2 గ్రూపులుగా, 2 టీములుగా విడిపోయి వారు గానం చేస్తున్నారు. ఎట్లా గానం చేస్తున్నారు? సర్వలోక సైన్యములకు ఏమన్నారు? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో. అంటే ఒకరు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటే రెండో వారు సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది అని ఇట్లాగన గాన ప్రతిగానములు వారు చేస్తుంటే వారి కంఠస్వరమునకు గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరం ధూపం చేత నిండగా, ఆ స్వరానికే మందిరం అంతా ధూమం చేత నిండిపోయిందట, పొగతో నిండిపోయింది. దీని అంతటిని చూస్తున్నాడు యెషయా. అంటే ఆ దేవుడు ఎంత పరిశుద్ధుడు, ఎంత మహిమ కలిగిన వాడు, ఎంత గొప్పవాడు, ఎంత భీకరుడు. ఆయన చొక్కా అంచులు మాత్రమే మందిరంలో నిండే అంటే ఆయన చూడగలిగాడంటే ఆ దేవాది దేవుడు వ్యక్తిగా ఎంత గొప్పవాడు. అటువంటి వాడిని యెషయా చూశాడు. దేవుని దర్శనం యెషయాకు కలిగింది. కలగగానే ఏమనుకున్నాడు ఆయన? 5వ వచనంలో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కనులారా చూచితుననుకొంటిని. కనులారా చూసేట. కాబట్టి ఇది దర్శనం కాదు, చూశాడు నిజంగానే, కనులారా చూశాడు. కాబట్టి ఏమనుకున్నాడు? ఇప్పుడు నేను ఆయనను చూశాను గనక ఇక నేను పాపిని, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని. అంటే ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడు, ఎన్ని బూతులు మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడో మరి తనకు తానే ఒప్పుకున్నాడు. అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్య నివసిస్తున్నాను. అంటే వాళ్ళ టీం వాళ్ళ ఫ్రెండ్షిప్, ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా ఏం చేస్తారన్నమాట, ఒక చోట చేరి పనికిమాలిన మాటలన్నీ మాట్లాడుకుంటూ వారు కాలక్షేపం చేస్తారేమో కనుక అటువంటి వారి మధ్య నివసిస్తున్నాడు. అందుకని నేను సైన్యములకు అధిపతి యెహోవాను కనులారా చూచితిని, కాబట్టి ఇక చనిపోతాను అనుకుని ఉంటాడు బహుశా. అయ్యో అంటున్నాడు. అంటే నేను దీనికి తగిన వాడను కాదు. దేవాది దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదో చూడండి. దేవుడు యెషయాను ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత కాబట్టి అతన్ని దర్శించడానికి వచ్చాడు. అతనికి తన దర్శనం అనుగ్రహించాడు. దేవుడు ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయనకు తన దర్శనం అనుగ్రహించాడు. ఆ దర్శనం అనుగ్రహించి ఆయన పశ్చాత్తాపడేటట్లు చేశాడు. తనను తాను దర్శించుకోవటానికి ఇక్కడ 2 రకాల దర్శనాలు ఉన్నాయి యెషయాకు. ఒకటి దేవుని దర్శనం, రెండవది తన నిజ దర్శనం, తన అంతర్దర్శనం. 2 జరిగాయి. పైనున్న దేవుడి దర్శనం ఎప్పుడైతే కలిగిందో తన లోపల చూసుకున్నాడు, తన అంతర్దర్శనం చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు గ్రహించగలిగాడు తాను మంచి స్థితిలో లేడు, పాపపు స్థితిలో ఉన్నాడు. వెంటనే ఆయన దాని పశ్చాత్తాపడ్డాడు. అంటే మనస్సాక్షి పనిచేసింది. వెంటనే దైవ దర్శనం ఏం చేసింది? ఆయనలో మనస్సాక్షిని పనిచేసేలాగా చేసింది, పశ్చాత్తాపం పుట్టించింది. వెంటనే ఒప్పుకున్నాడు నేను పాపిని అని. కనుక వెంటనే ఇప్పుడు ఏం జరిగిందట? 6వ వచనంలో, అప్పుడు ఆ శరాపులలో ఒకడు, ఆ దూతల్లో ఒకడు తన బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చిన నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలినది గనక నీ పాపమును ప్రాయశ్చిత్తమా, నీ దోషం తొలగిపోయినని. అక్కడ బలిపీఠం ఉంది, బలిపీఠంలో నిప్పులు ఉంటాయి. బలిపీఠం మీద అగ్ని ఎల్లప్పుడూ మండుచు ఉండవలను. ఇక్కడ బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పు తీసుకొచ్చి ఆయన పెదవులకు తగిలించేది నీకు తగిలింది కనుక నువ్వు పవిత్రుడవు అంటే ఆయన్ని పవిత్రపరిచాడు. బలిపీఠపు నిప్పు ఆయనను పవిత్రపరిచింది. పవిత్రపరిచిన తరువాత ఇప్పుడు ఆయనను ఒక పని మీద దేవుడు ఏర్పాటు చేసుకుని పంపించాడు. నేను ఎవరిని పంపుదును అని దేవుడు అంటే యెషయా అన్నాడు, నేనున్నాను, నన్ను పంపము అన్నాడు.
కాబట్టి వెంటనే ఏమయ్యాడు? దేవుని పనికి ఆయన ఉపయోగపడినవాడు, సిద్ధపడినవాడు అయ్యాడు. ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప దేవుడు. ఆయన చొక్క అంచులు మాత్రమే మందిరాన్ని నిండే ఇంత మహామహుడు. అందుకని అంటాడు మహాఘనుడు, మహాఘనుడు, మహోన్నతుడు, అంత ఉన్నతమైన వాడు, పరిశుద్ధుడు, నిత్యము నివసించువాడు. ఎక్కడ నివసిస్తాడు? ఉన్నత పరిశుద్ధ స్థలములలో నిత్యము మానక నివసించువాడు. అటువంటి వాడిని ఆయన చూశాడు. అటువంటి దేవుడు మన కోసం ఎంత తగ్గించుకుని వచ్చాడో చూడండి. ఇదే మాటలు ఇట్లాంటివే పేతురు అంటాడు. ఒక్క మాట చెప్పాడు లూకాసు వార్త 5వ అధ్యాయంలో. లూకాసు వార్త 5వ అధ్యాయంలో పేతురు అన్నాడు యేసుప్రభు వారి ఎదుట, 8వ వచనం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం కలిసి చదువుకుందాం. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పి, నేను పాపాత్ముడనయ్యాను, నన్ను విడిచిపోవాలన్నాడు. ఆయన ఎట్లా అయితే అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అన్నాడో యెషయా, అలాగనే ఇక్కడ పేతురు అంటున్నాడు యేసుప్రభు వారిని చూసి నేను పాపాత్ముడను. అయితే యెషయా చూసినప్పుడు ఆయన భీకరమైన మహిమాస్వరూపాన్ని చూశాడు. ఉన్నతమైన సింహాసనం, మహోన్నతమైన సింహాసనాన్ని చూశాడు. దూతలు, మహాదూతలు, దూతలు కాదు మహాదూతలు, దూతలు వేరు మహాదూతలు వేరు అన్నమాట. మహాదూతల సమూహాన్ని చూశాడు. వారు స్తుతించటం, గాన ప్రతిగారములు చేయటం ఆయన చెవులతో విన్నాడు. గడప కమ్ముల పునాదులు కదులుతున్నాయిట. అంత భీకరమైన దృశ్యాన్ని చూశాడు. చూసి తాను పశ్చాత్తాపడ్డాడు. అయితే పేతురు ఏం చూశాడు? పేతురు తన జీవితంలో ఒక చిన్న కార్యం జరగడం చూశాడు. రాత్రంతా శ్రమపడ్డాడు, ఏమీ దొరకలేదు. ఇప్పుడైతే ప్రభు మాట వలన చేపలు పట్టి వల వేయగానే చేపలు, వల పిగిలిపోయినంతగా చేపలు పడ్డాయి. తన జీవితంలో ప్రభు కార్యం చూశాడు. ఇప్పుడు అన్నాడు, ప్రభువా నేను పాపాత్ముడను. ఇప్పుడు ఆయన ఆ దోణిలో కూర్చున్నాడు. దోణిలో కూర్చున్నాడు అని అంటే ఎంత చిన్నవాడు, సామాన్యంగా మన వంటి మానవుడు అంతే. ఇప్పుడు అంత గొప్పవాడు ఇంత తగ్గించుకున్నాడు. ఇది యేసు ప్రభు వారి తగ్గింపు, ఇది యేసు ప్రభు వారి ప్రేమ. మనం గనక కొద్దిగా తగ్గించుకున్నాం అనుకోండి, నేను ఎంత తగ్గించుకుంటున్నానో అంటాం. నేను కాబట్టి, ఇంకా మళ్ళీ అదొకటి అంటాం, నేను కాబట్టి తగ్గించుకుంటున్నాను. ఎవరైనా తగ్గించుకుంటారా ఇంత? చాలాసార్లు అత్తగారు కోడలతో నేను కాబట్టి నిన్ను సహిస్తున్నానే అని అంటుంది అత్తగారు కోడలు. కోడలు అంటుంది అత్త నేను కాబట్టి నిన్ను భరిస్తున్నాను అని అంటుంది. నేను కాబట్టి ఏంటి ఇంత తగ్గించుకుంటున్నాను, ఇంత సహిస్తూ. ఇప్పుడు ఈ రెండు రూపాలకు తేడా చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూసిన రూపం ఎట్లా ఉంది, తర్వాత పేతురు దోణిలో ఆయన కూర్చున్న రూపం ఎట్లా ఉంది, ఎంత తగ్గించుకున్నాడు. ఇప్పుడు అదే రూపంతో వచ్చి ఆ దోణి మీద ఆయన దిగితే ఆ దోణి ఉంటుందా అసలు? ఆ దోణి ఏమవుతుంది అసలు? ఆయన పాదం కూడా పట్టదు, ఆయన పాదం కూడా పట్టదు. మహాదూతలు, ప్రకటన గ్రంథంలో ఒక దూత గురించి చెప్తాడు, ఆయన కాలేస్తే ఒక కాలు భూమి మీద నిండిందిట, ఒక కాలు ఆకాశానికి సముద్రానికి సరిపోయిందిట. కాబట్టి అటువంటి వారు దూతలు. పదవ అధ్యాయం చూడండి, 10వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘం ధరించుకొని ఉండేను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండేను. ఆయన ముఖం సూర్యబింబం వలన, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలన ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండేను. ఆయన తన కుడిపాదం సముద్రం మీదను, ఎడమ పాదం భూమి మీదను మోపెను. కుడిపాదం సముద్రం మీద, ఎడమ పాదము భూమి మీద మోపేట. అయిపోయింది. ఈయన యేసుప్రభు, ఈయన యేసుప్రభు. ఎందుకంటే పాదములు ఎట్లా ఉన్నాయి?
ఆయన శిరస్సు మీద ఇంద్రధను మేఘము ధరించుకున్నాడు. శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉంది, ముఖము సూర్యబింబం వలె ఉంది, పాదములు అగ్నిస్తంభముల వలె ఉంది. ప్రభు ఆయన ఒక పాదం భూమి మీద, ఒక పాదం సముద్రం మీద ఉంటే మొత్తం పాదం మట్టుకే అంతే. అంటే ఇప్పుడు ఆయన ఎంత గొప్పవాడు. అటువంటి వాడు ఒక ధోనిలో కూర్చోగలడా అంటే ఎంత తగ్గించుకున్నాడో చూడండి, ఎంత తగ్గించుకున్నాడు. ఇంతగా ప్రభు మన కోసం తగ్గించుకున్నాడు. దాన్ని వర్ణించటానికి అపోస్తలుడైన పేతురు ప్రయత్నం చేసి, అపోస్తలుడైన పౌలు గారు ప్రయత్నం చేసి ఫిలిప్పీలు రాసిన పత్రికలో కొన్ని మాటలు రాశాడు. ఇది మనం ఎప్పుడు చదువుతున్నాం. చూడండి 2వ అధ్యాయం, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి కలిసి చదువుకుందాం. 6, 7, 8 కలిసి చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడిన భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తాను తగ్గించుకొనెను. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఇప్పుడు చూడండి ఎటువంటి వాడు, ఆ మహోన్నతమైన సింహాసనం మీద, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాడు, అంత గొప్పవాడు. ఎక్కడికి వచ్చాడు? చిన్న పాకలోనికి వచ్చాడు, ఒక సత్రంలో పుట్టాడు, చిన్న ఇంటిలోనికి వచ్చాడు, చిన్న ఇంటిలో జీవిస్తున్నాడు. తర్వాత ఏమన్నాడు? మనుష్యుని పోలికగా పుట్టి దాసుని రూపం ధరించుకొని, ఎవనికి దాసుడు? దాసుని రూపం ధరించుకొని బానిస రూపం ధరించుకున్నట్ట. అక్కడ అసలు పదం ఏమిటంటే బానిస. ఇందులో ట్రాన్స్లేషన్లో దాసుడు అని రాసేశారు. అసలు పదం గ్రీకులో బానిస అని ఉంది. బానిస రూపం ధరించుకున్నట్ట. బానిస అంటే ఇక చేతులు కట్టుకొని నిలబడి ఏ చెప్తే చేసేవాడు బానిస. కనీసం వస్త్రములు కూడా సంపూర్ణంగా ఆయనకి ఇవ్వరు, ఉండవు. చిన్న వస్త్రం లేవో కట్టుకుంటాడు, ఏ పని చెప్తే ఆ పని చేస్తాడు. కావాలంటే మనుషులను కూడా మొయ్యాలి, ఏమైనా చెయ్యాలి. వాడు బానిస. అంతగా తగ్గించుకున్నాడు మన ప్రభు. బానిస రూపం ధరించాట. ఎవరికి బానిస అంటే పాపులకు బానిస. తాను ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో వారిని తన యొద్దకు తీసుకురావటానికి తాను దాసుడుగా తాను తగ్గించుకున్నాడు. కనుక మనకు పరిచారం చేసిన వాడయ్యాడు. చూడండి మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం, 20వ అధ్యాయం 28వ వచనం కలిసి చదువుకును. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చనని చెప్పెను. మనుష్య కుమారుడు పరిచారం చేయుటకు రాలేదు, పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, పరిచారం చేయుటకు వచ్చాను. ఎవరికి పరిచారం చేస్తాడు? భూమి మీద ఉన్న మనుష్యులకు పరిచారం. ఎవరి మనుష్యులు? అందరూ పాపులే. వారికి పరిచారం చేయటానికి వచ్చాడు. ఏమిటి పరిచారం? పాపులమైన మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అనుకుంటా. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 'ఆ మాట చూడండి, ఇక్కడ ఉంది. పాపులైన మనలను దేవుని యొద్దకు తెచ్చుట. 3:18 మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. కాబట్టి మనలను, మనం అనీతిమంతులను దేవుని యొద్దకు తెచ్చుటకు ఇదొక పరిచర్య. మనలందరిని ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గరకు తీసుకుని వస్తున్నాడు. దేవుని యొద్దకు రండి అంటే మనం రాము.
ఆయనే మన దగ్గరకు వచ్చి మనలందరినీ దేవుని దగ్గరకు తీసుకొని వచ్చాడు. ఇందుకు మనల్ని బతిమాలుకుంటూ ఉన్నాడు అన్నమాట. ఇది ఒక పరిచర్య. తీసుకొచ్చిన తర్వాత ఏం చేశాడు? ఆయనే మనలను అనీతిమంతులు నీతిమంతులుగా తీర్చాడు. దేవుని దగ్గరకు మనం వెళ్ళాలంటే పాపంతో వెళ్ళటానికి లేదు కనుక మన కొరకు కలువరి శిలువలో మరణించాడు. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించి తను తాను తగ్గించుకొనను. కాబట్టి కలువరి శిలువలో మరణించాడు. తన రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరిచి ఇప్పుడు అంటాడు దేవునితో, అయ్యా వీని నేను పవిత్రపరిచాను, ఇప్పుడు నీ దగ్గరకు రానియ్యి అంటే అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఉన్నది. ఆ బలిపీఠం మీద కారు నిప్పుతో, ఆ కారుతో తీసుకొచ్చిన నిప్పుతో తాకితే అప్పుడు పవిత్రత, అప్పుడు దేవునికి ఆయనకు మధ్యన ఒక మంచి సంబంధం. అలాగనే ఆ బలిపీఠమే యేసుక్రీస్తు ప్రభువారు, ఆ నిప్పే యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ రక్తం. అది అగ్ని వంటిదన్నమాట, పవిత్రపరిచేటటువంటిది. దానితో మనల్ని పవిత్రపరిచి ఇప్పుడు ఏం చేశాడు? దేవుని దగ్గరకు తెచ్చి దేవునికి మనకు సమాధానం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. 15వ వచనం, ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా చేసెను. తర్వాత 16వ వచనం, తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగ చేసెను. కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నట్ట? మనల్ని పరిశుద్ధపరిచి దేవునితో సమాధానపరిచాడు. మనకు దేవునితో సమాధానం లేదు, దేవునికి మనతో సమాధానం లేదు. మనమే సమాధానం పోగొట్టుకున్నాం పాపం వలన, తిరుగుబాటు చేసి. ఇప్పుడు ఏం చేశాడు? ఆయన దేవుని దగ్గరకు తెచ్చాడు. మనం దేవునితో సమాధానం లేదు, మన అపవిత్రత వలన మనల్ని కడిగి పవిత్రపరిచాడు. ఇప్పుడు దేవునితో సమాధానపరిచాడు, దేవునికి పుత్రులుగా చేశాడు. ఇదంతా ఆయన చేసినటువంటి పరిచర్య. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయనే మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇంకనో మన పాపములన్నీ కడిగి పవిత్రపరుస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఇంకా ఇప్పుడు కూడా నిరంతరము చేస్తున్నాడు. ఇందుకొరకు ఆయన అంత గొప్ప స్వరూపం తగ్గించుకొని మన దగ్గరకు వచ్చాడు. ఈ భూమి మీదకి ఎంత తగ్గించుకొని వచ్చాడు కనుక మనం ఆయన స్తుతించి ఆరాధించి బద్ధులమై ఉన్నాం. ఎంత తగ్గించుకున్నాడు ప్రభువు. ఆ తగ్గింపు ఎందుకోసం అంటే మనలను ప్రేమించి తను తాను తగ్గించుకుని వచ్చాడు. ప్రేమ లేకపోతే ఎవరు ఈ పని చేయలేరు. అందుకనే 1వ అధ్యాయం ప్రకటన 1:6 చెప్తాడు, మనలను ప్రేమించుచు. చదవండి అది, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. మనలను ప్రేమించుచు ఇప్పుడు మనల్ని ఏం చేశాట? తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించాడు. ఇందాక మనం చదివాం మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. చూడండి ఏమన్నాడు అక్కడ. మత్తయి సువార్త 20:28, అనేకుల విమోచన క్రయధనంగా కానీ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. కాబట్టి విమోచనము, అనేకులను దేని నుంచి విమోచించటానికి అంటే ఇప్పుడు అక్కడ ప్రకటన 1:6 ఉంది, మన పాపముల నుండి మనల్ని విమోచించటం కోసం ఇంత తగ్గించుకుని ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ తగ్గింపే మనకి గొప్ప రక్షణ ఇచ్చింది. ఆయన తగ్గించుకోకపోతే, ఆయన విధేయుడు కాకపోతే మనకి రక్షణ లేదు. కనుక ఎందుకంటే ఆయన పరలోకంలో ఉండగా ఈ రక్షణ మనకు దొరకదు. పాపమునకు వచ్చే జీతం నుండి మనం విడిపించబడాలంటే అక్కడ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీ 10:22 ఏముంది అక్కడ? 9:22
మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియో సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. కాబట్టి ఏ రక్తం? పేతురు చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని. కాబట్టి మన విమోచనము ఎంత శ్రేష్టమైనది, ఎంత క్రయంతో కూడినది, ఇది మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది చేసుకుంటే దేవుని ఎడల భయభక్తులు ఉంటాయి, గౌరవం ఉంటుంది. అర్థమైందా? ఇది అర్థం కాని వారికి భయభక్తులు ఉండవు, దేవుడు అంటే గౌరవం ఉండదు. అర్థమైందా? వారు దేవుని ప్రేమించలేరు, దేవుని ఇంటిని ప్రేమించలేరు. వారు ఏదో చులకనగా తీసుకుంటారు. క్రైస్తవ్యం అంటే మనం మతం ఇదంతే ఒక మతం, వాళ్ళకి ఆ దేవుడు మనకి ఈ దేవుడు, హల్లెలూయా. మనకు కావాల్సి వచ్చినప్పుడు ఏదో ప్రార్థన చేస్తాం, అంతేగాని ఇంకేముంది. వీళ్ళు చేదస్తాం అని వాళ్ళు వేరుగా అనుకుంటారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళ అమాయకులు, వారు అజ్ఞానులు, వారు ఇంకా చీకట్లో ఉన్నారు. ఈ సత్యాన్ని గ్రహించలేని వారు ఇంకా చీకట్లో ఉన్నారు. ఏమిటంటే ఆయన ఒక క్రయం చెల్లించాడు. ఎంత గొప్ప క్రయం చెల్లించి మనల్ని విమోచించాడు. మన పాపముల నుండి మనల్ని విమోచించిన వానికి ఎంత గొప్ప క్రయం చెల్లించి విమోచించాడు. ఆ క్రయం ఏమిటంటే అమూల్యమైనటువంటి రక్తము. అంటే దానికి విలువ కట్టలేము. ఆ తర్వాత అది నిర్దోషమైనది, నిష్కళంకమైనది, దాన్ని ఎక్కడ సంపాదించలేము. నువ్వు ఇంత రక్తంతో కడుక్కుంటే నీకు విమోచనం వచ్చేస్తుంది అని చెప్పారనుకోండి, సరే అని పోతాం. ఎవడో ఒకడికి ఏదో ఒక రక్తం తీసుకొచ్చి ఇస్తాం. కోళ్ళది, మేకలది, గొర్రెలది, పందులది, కుక్కలది, నక్కలది, ఏది దొరుకుతుంది, ఏదో అందుబాటులో ఉంటే అనుకుందాం. ఏది కూడా విలువైనది కాదు, అమూల్యమైనది కాదు. ఎంతో కొంత పెట్టుకొనేసుకోవచ్చు. అంటే కొంటున్నామనంటే అర్థం ఏంటి? మనకు స్తోమత వచ్చిందని అర్థం. అమూల్యం అంటే అర్థం ఏంటి? మనం కొనలేనిది. అమూల్యం అంటే అర్థం మనం కొనలేది, దాన్ని మనం కొనలేము. ఎంత విలువ పెట్టినా మన దగ్గర లేదు. అది కొనటానికి కావలసిన విలువ, ఆ ధనము కానీ ఇక వస్తువు కానీ మన దగ్గర లేదు, మనం కొనలేము. అది అమూల్యమైనది, అంత ఖరీదైనది, అసలు విలువ కట్టలేం. నిష్కళంకమైనది, నిర్దోషమైనది, అది లోకంలో దొరకదు. ప్రతిదీ కళంకమైనది, ప్రతిదీ దోషభరితమైనది. కాబట్టి నిష్కళంకమైనది అటువంటి రక్తం, నిర్దోషమైన తరువాత గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం. అటువంటి క్రీస్తు, గొర్రెపిల్ల అంటే అమాయకమైనది, అటువంటి క్రీస్తు రక్తం, ఇంత శ్రేష్టమైన రక్తంతో మనల్ని విమోచించాడు. విమోచించి తండ్రితో ఇప్పుడు దేవునితో సమాధానపరిచాడు. ఇప్పుడు మనం దేవుని పిల్లలమైపోయాం. ఎంతగా ప్రభు మన కొరకు తగ్గించుకున్నాడు. తన్ను పొడుస్తూ ఉంటే, తన్ను సిలువ వేస్తుంటే, కొరడాలతో కొడుతుంటే, ఉమ్మి వేస్తుంటే, ఈడుస్తుంటే ఎప్పుడూ కూడా ఆయన ప్రతిఘటించలేదు, దాన్ని నిలువరింపడానికి ప్రయత్నం చేయలేదు. చనిపోయిన తర్వాత పక్కలో పడిస్తే అప్పుడు కూడా రక్తము నీరుగా కారటానికి అనుమతించాడు. కనుక ఎంత ప్రేమను ప్రభు చూపించాడు, ఎంతగా తగ్గించుకున్నాడు. దీనిని అర్థం చేసుకున్నవారు ప్రభువును స్తుతించి ఆరాధించగలుగుతారు. ఎంత తగ్గించుకున్నావు ప్రభు, పాపినైన నా కోసం. అందుకని అంటాడు, మనం ఇంకను పాపులమై ఉండగా భక్తిహీనుల కొరకు క్రీస్తు చనిపోయాను. మనం ఇంకా పాపులుగా పుడతాము, పాపులుగా పెరుగుతాము, పాపం చేస్తాము, కోరుండి పాపం చేస్తాము, తెలుసు ఆయనకు. అయినా మన కోసం ఇదివరకు 2000 ఏళ్ల క్రితం ఆయన మన కోసం చనిపోయాడు. ఇది ప్రభు ప్రేమ. ఎంత ప్రేమను చూపించి అంత తగ్గించుకుని, యెషయా గ్రంథంలో ఉన్న మహాఘనుడు ఆయన ఎంత గొప్పవాడు, ఎంతగా తగ్గించుకున్నాడు. తగ్గించుకుని మన కొరకు ఆ రక్తం ఇచ్చి మనల్ని విమోచించాడు.
మనకు పరిచర్య చేస్తున్నాడు, మనకు దాసుడుగా వచ్చాడు, ఎంత శ్రేష్టమైన, అసలు మనం ఆ పదం వింటే సిగ్గుపడాలి. మనకు దాసుడని, మనమే దాసులం. దేనికి దాసులం? పాపానికి దాసులం. ఇప్పటికి కూడా మనుషులకు దాసులు. ఎవడో ఒకటి దగ్గర పనిచేస్తాం, మనం ఇంకొకటికి దాసులం. సార్ అంటాం, అనవా? సార్ అంటున్నామంటే అర్థం ఏంటి? మనం దాసులం అని అర్థం. అలాంటిది మనకు దాసుడిగా వచ్చాడంటే ఎంత తగ్గించుకున్నాడు? దాసునికి దాసుడు అంటే ఎంత తగ్గించుకున్నాడు? అది ప్రభు ప్రేమ. అంతగా తగ్గించుకుని మనల్ని విమోచించి ప్రభు దగ్గరకు తెచ్చాడు. సిలువలో అర్పించుకున్నాడు, ఆ రక్తం ద్వారా విమోచించాడు, దేవుని దగ్గరకు తెచ్చాడు. కనుక ఇది మనకు కలిగిన రక్షణ సామాన్యమైనది కాదు. దేవుని ప్రేమ ఇందులో పరిపూర్ణంగా ఉంది. దేవుని దైవత్వ మానవత్వాల సంపూర్ణ కలయిక ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి రక్షణ. కాబట్టి ఇది ఎంతో విలువైనది, ఎంతో శ్రేష్టమైనది. ఈ రక్షణ ఎంత గౌరవప్రదమైనటువంటిది, ఎంతో గొప్పది. దానిని మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు దేవునితో సమాధానం. ఎప్పుడైతే యెషయా పెదవులు ఆ అగ్ని తగల్చబడిందో దేవునితో ఆయనకు సమాధానం వచ్చింది. యేసుప్రభు రక్తం ద్వారా దేవునితో మనకు సమాధానం వచ్చింది. ఇప్పుడు దేవుడు యెషయాతో మాట్లాడినట్టు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయాను పంపినట్టు మనల్ని కూడా వాడుకుంటూ ఉన్నాడు. కనుక మన పెదవులు పవిత్రపరచబడ్డాయి ప్రభు రక్తం ద్వారా. హృదయం పవిత్రపరచబడింది, శరీరం అంతా, ప్రాణాత్మ దేహాలు పవిత్రపరచబడ్డాయి. ప్రాణము, ఆత్మ, దేహము ప్రభు రక్తం ద్వారా పవిత్రపరచబడ్డాయి. కనుక మనం అంతరంగములో నుండి ప్రభువును బిగ్గరగా స్తుతించి ఆరాధించగలుగుతాం. అలాగున అవగాహన కలిగి ప్రియ ప్రభువును మనము స్తుతించి ఆరాధించుకుందాం.